వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లిట్టి చోకా అని ఒక స్పెషల్ టిఫిన్ తయారు చేస్తున్నాను. పేరే వెరైటీగా ఉంది కదా, ఇది బీహార్ సైడ్ ఎక్కువ చేస్తారు, అందుకని మీకు కూడా నచ్చుతుందని ట్రై చేస్తున్నాను. దీనికోసం ముందుగా మనం ఇలా శనగపిండిని తీసుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే మనం తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి ఉల్లిపాయలు యాడ్ చేయండి దానికి తగ్గట్టు. అలాగే పచ్చిమిరకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం కాస్త, అలాగే కాస్త కొత్తిమీర తరుగు, అలాగే కాస్త నిమ్మరసం, అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు, అలాగే కారం తగినంత. మనం తీసుకున్న పిండిని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. అలాగే దీనిలోకి మన ఇంట్లో ఏదైనా నిలవ పచ్చడి ఉంటుంది కదా, అది కాస్త యాడ్ చేయండి. ఏ చట్నీ అయినా పర్లేదు. అలా నిలవ పచ్చడి దీంట్లో కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని స్పెషాలిటీ అదేనండి. నేను టమాటా చట్నీ నిలవ పచ్చడి ఉంటే అది యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలోకి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఉండ వచ్చే కన్సిస్టెన్సీలో ఈ పిండిని కలుపుకోవాలి. అందుకే నేను కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొంచెం యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా పట్టుకొని మనం ఇలా ఉండలా వచ్చేలా చేసుకోవాలండి. ఇది స్టఫింగ్కి మనకి ఉపయోగపడుతుంది. స్టఫింగ్ కోసం నేను ఇలా చేసుకోవాలి. నేను ఇలా చేశాను. స్టఫింగ్ కోసం నేను ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది స్పెషల్ బ్రేక్ఫాస్ట్. బీహార్ సైడు ఇది బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ ఆ సైడ్ ఎక్కువ చేస్తారు. మీకు కూడా నచ్చుతుందని ట్రై చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టఫింగ్కి ఉండలు ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండిలాగా నేను ఇలా కలుపుకొని పెట్టుకున్నానండి. ఇలా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ టిఫిన్లోకి చట్నీ తయారు చేసుకోవాలి కదా, చట్నీ కోసం ఇలా వంకాయలు టమాటాలు తీసుకోవాలండి. ఈ వంకాయలని ఇప్పుడు కాల్చుకోవాలి. పొయ్యి మీద ఇలా జాలి పెట్టి దీనిపైన వంకాయలు టమాటాలు పెట్టుకోవాలండి. వంకాయలకి టమాటాలకి ముందుగానే ఆయిల్ రాసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలండి. జాలి గిన్నె పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. వేయించుకొనైనా వేయించుకోవచ్చు. వేయించేదానికన్నా ఇలా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను ఇలా కాలుస్తున్నాను. ఇలా దీన్ని రోల్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే వంకాయ టమాటో బాగా లోపల ఉడుకుతుందండి. ఇలా వంకాయలు టమాటాలు బాగా కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఉన్న తోలంతా తీసేసి ఒక గిన్నెలో తీసుకుందాం. ఇలా పైన తోలంతా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి వేసుకోవాలండి. అలా ఉడకబెట్టుకున్న వంకాయలు టమాటాలు ఇలా గిన్నెలో తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా టమాటాలు వంకాయలు మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. దీనికి తగ్గట్టు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే కాస్త కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప కూడా యాడ్ చేయాలి. నేను యాడ్ చేసేటప్పుడు మీకు చూపించలేదు. అది కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి.
ఇవన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు కాస్త కారం, అలాగే సాల్ట్, అలాగే నిమ్మరసం మనం తీసుకున్న దాన్ని బట్టి యాడ్ చేయాలి తగినంత. నిమ్మరసం వేసుకొని ఇలా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఈ చట్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకుని చపాతీ పిండిని తీసుకొని ఇదిగో ఇలా ఇలా తయారు చేసుకొని దానిలోకి ఈ ఉండలు ఇలా వేసుకొని ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా మూసేయాలి. ఇలా మూసేయాలి మొత్తం. ఇలా మూసేసి ఉండలా తయారు చేసుకోవాలండి. ఇలా నున్నగా వచ్చే వరకు ఉండలా తయారు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉండలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉండలు దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి బాగా ఉడుకుతాయండి. సైడ్ అంతా లోపల స్టఫింగు అంతా బాగా ఫ్రై అవుతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి. అప్పుడు అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి ఉండలు. మినిమం 3 నుంచి 5 మినిట్స్ పడుతుందండి మొత్తం ఈ ఫ్రై అవుతానికి. ఇలా తిప్పుకొని బాగా ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్లో పెట్టండి. ఇలా మూత పెట్టి 3 మినిట్స్ ఉంచండి అట్లాగే. నిమిషాల తర్వాత ఇలా కుక్ అయినాయండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ చట్నీ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఇది బీహార్ సైడ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంట. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఇలా పెట్టాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.